వెల్కమ్ టు కస్తూరి కిచెన్. ఈరోజు మీకు ఆరెంజ్ రవ్వ కేసరి చేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో షుగర్ వేయండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలండి. వాటర్లో మొత్తం మెల్ట్ అవ్వాలి షుగర్. 2 యాలక్కాయలు వేసాను ఫ్లేవర్ కోసం. వాటర్లో షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందాక ఆరెంజ్ చూపించాను కదా, దాన్ని జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ అంటే ఫుడ్ కలర్స్ వేయకుండా వాడుతున్నాను అన్నమాట. షుగర్ మొత్తం కరిగిందండి. దీంట్లో ఇప్పుడు నేను ఇందాక తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. అలాగే ఆరెంజ్ తొనలు ఉంటాయి కదండి, ఆ తొక్క కూడా కొంచెం గ్రేట్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. వీటిని పక్కన తీసుకుందాం. అదే నెయ్యిలో రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా. దాన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మెయిన్ అండి, ఇంపార్టెంట్. బాగా ఫ్రై అవ్వాలి రవ్వ. ఇది ఈవినింగ్ చేస్తున్నాను, లైటింగ్ సరిగ్గా లేదండి, అందుకని కలర్ సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో కొద్దిగా క్యారెట్ తురుము, వేసి కూడా బాగా మిక్స్ చేయండి. రెండు ఫ్రై అవ్వాలి బాగా. రవ్వ, క్యారెట్ తురుము, కొద్దిగా కొబ్బరి పొడి వేసానండి, పిల్లలు ఇష్టంగా తింటారని. ఈ మూడు బాగా మిక్స్ చేశాక కొద్దిగా పాలు వేస్తున్నాను దీంట్లో. బాగా ఫ్రై అయిందండి, కలుపుతూ ఉండండి అలాగే. అది పాలు ఇందా చెప్పాను కదండి, పాలు వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్నాక ఇందాక చక్కెర పాకం ఉంది కదండి, ఆ చక్కెర పాకం ఆరెంజ్ జ్యూస్ మిక్సింగ్ ఉంది కదా, అది దీంట్లో వేయండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేయండి. కలర్ చాలా బాగా వస్తుందండి, చెప్పానుగా ఇందాక మీకు లైటింగ్ సరిగ్గా లేదు అని. కలర్ ఆరెంజ్ కలర్లో వస్తుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మూత పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే నెయ్యి వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, వేయించుకున్నవి, అవి వేసేసి
దించడమేనండి. ఇదేనండి ఆరెంజ్ రవ్వ కేసరి.